హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం పోలార్ ప్యారెట్ బ్రీడింగ్ పేర్ అయితే ఫైనల్ అయితే దొరికింది. ఇవ్వండి, ఫైనల్గా అయితే మేల్ ఫీమేల్ బ్రీడింగ్ పేర్ అయితే దొరికింది. నేనైతే రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్లో అయితే తెచ్చుకున్నాను. అండ్ నాకైతే ఇది 220 రూపీస్ పేర్ అయితే పడుతుంది. అండ్ నేనైతే దీనికి ట్యాంక్ సెటప్ చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ చూడొచ్చు, ఇది దీని ట్యాంక్ సెటప్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఒక స్పంజ్ ఫిల్టర్, హీటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ ఎంత బ్లర్ ఉన్నాయంటే మన బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది కదా ఫిల్టర్ది, అది అనేది దీంట్లో మొత్తం వేసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది క్రిస్టల్ క్లియర్ అయ్యి చేపకి కరెక్ట్ ఎన్వైరన్మెంట్ అవుతుంది. సో అందుకనే పెట్టుకున్నాను. అండ్ మనకి హీటర్ వచ్చేసి 28 డిగ్రీస్కి అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్రీడింగ్ పేరుని మనం దీనిలో యాక్టివేట్ చేద్దాం. కొంచెం ఒక 10 to 15 మినిట్స్ అయితే చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి టెంపరేచర్ మ్యాచ్ అయిపోతుంది. అయిన తర్వాత నేను ఒకరోజు మంచిగా ఫీడింగ్ ఇచ్చిన తర్వాతకి ఒక కేవ్ అనేది పెడతాను. ఒక పీవీసీ పైప్ కానీ లేదంటే ఒక పాట్ కానీ అట్లాంటిది అయితే పెడతాను బ్రీడింగ్కి. ఇవ్వండి, ఇప్పుడైతే మనం కొద్దిసేపు 15 మినిట్స్ పడవు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది మన బ్రీడింగ్ సెటప్. అండ్ ఇక్కడ అయితే మన పోలార్ ప్యారెట్ సెటప్ అండ్ స్ట్రింప్ ట్యాంక్ సెటప్ అండ్ మనకి ఇక్కడ బీటా బ్రీడింగ్ సెటప్ కూడా వస్తుంది నెక్స్ట్. అండ్ ఇదైతే స్ట్రింప్ బ్రీడింగ్, పోలార్ ప్యారెట్ అండ్ బీటా అయితే వస్తుంది. నేనైతే ఏం యాడ్ చేసుకున్నాను అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, పీవీసీ పైపు అండ్ పాట్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ హీటర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. నాకు ఎక్స్టర్నల్ బాక్స్ అక్కడ ఉంది, సో అందుకని హీటర్ అయితే ఇటువైపు పెట్టుకున్నాను. అండ్ స్పాంజ్ ఫిల్టర్ నడుస్తుంది. అండ్ ఇక్కడ మన స్ట్రింప్ ట్యాంక్ ఉంది. మెయిన్ అయితే ఒక ఎల్ఈడీలు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ తొందరలో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. 2 మేల్ ఫీమేల్ అయితే పీవీసీ పైప్లో ఉన్నాయి ఇప్పుడు లోపల. ఇంకోండి, మీకు సరిగా కనిపించరు ఎందుకంటే గ్లాస్ అనేది ఖరాబ్ అయిపోయింది. మేల్ ఫీమేల్ 2 ఉన్నాయి. అండ్ అవైతే కొద్దిగా బ్రీడింగ్ బిహేవియర్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ మేల్ అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో తొందరలో గుడ్ న్యూస్ వస్తాయి, తప్పకుండా వీడియో అయితే పెడతాను పార్ట్ 2. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1 పోలార్ ప్యారెట్ బ్రీడింగ్ సెటప్. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మొత్తం నేను బ్రీడింగ్ సెటప్స్ అయితే పెట్టుకుంటాను. అండ్ ఈ ట్యాంక్ని కూడా బ్రీడింగ్ సెటప్ అయితే మారుస్తాను తొందరలో. ఇక్కడైతే 1, 2, ఇక్కడ 3 వస్తుంది. సో ఇది నా బ్రీడింగ్ ట్యాంక్ సెటప్ అప్డేట్ అండ్ పోలార్ ప్యారెట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.